ఒక పతివ్రత స్త్రీ, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక నిజాయితీపరుడు తారెంట వెళ్తున్నారు. ఈ లోపల మన హైదరాబాద్లోని గండిపేట చెరువు తెగింది. తెగినప్పుడు ఆ నలుగురిలో ఎవరైతే చెరువు తెగింది గుర్తించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తారో, అంటే ఆ పక్కన పెద్ద ఎత్తున చెట్టు ఎక్కడము, లేకపోతే అటుపక్క ఏదైనా పెద్ద బిల్డింగ్ ఎక్కడము, లేకపోతే అక్కడి నుంచి వీలైనంత తొందరగా పారిపోవడము తెలిసిన వాళ్ళు మాత్రమే బతుకుతారు. తెలియని వాళ్ళు ఆ చెరువు యొక్క వరద ప్రవాహంలో కొట్టుకుపోతారు. అంతేగాని పతివ్రత స్త్రీ రక్షించబడాలని, వ్యభిచారి చచ్చిపోవాలని, దొంగ చచ్చిపోవాలని, నిజాయితీపరుడు బతకాలనే రూలు ప్రకృతికి లేదు. ప్రకృతికి ఉన్నదల్లా ఒకటే, సమయానికి తగు నిర్ణయం తీసుకున్న వాళ్ళు బతుకుతారు. ఎటువంటి నిర్ణయము తెలివితేటలు లేని వాళ్ళని ప్రకృతి చంపేస్తుంది. మనుగడ కోసం నిరంతరం జరిగే పోరాటంలో యోగ్యతమైనటువంటి జీవులకే సార్థకత ఉంటుందని శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు. ధన్యవాదాలు.